Hi students, I am B. Rajita, lecturer in MPHW Female from Government Junior College, Raikal, District Jagityal. The course MPHW Female, that is Multi-Purpose Health Worker Female, Paper 1, the subject is Midwifery. In that subject, today I am going to take with the topic Normal Pregnancy, that is the 4th unit, Part 2. In the normal pregnancy, in part 2, we see the topic minor elements during pregnancy. Minor elements during pregnancy అనగా గర్భవతి కాలంలో సంభవించు చిన్న చిన్న అస్వస్థతలు అని చెప్పవచ్చు. మైనర్ ఎలిమెంట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ we see introduction. Every pregnant woman is experience some of the minor elements during pregnancy, but these elements may not be very serious and these elements make some disturbance during pregnancy. A midwife should give suggestions, treatment related to the elements. Whenever the serious situation occurs, she refers to the doctor. అనగా స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు వారిని కొన్ని చిన్న చిన్న అస్వస్థతలు బాధించడం అనేది జరుగుతుంది. అయితే ఈ చిన్న చిన్న అస్వస్థతల వలన ప్రాణాపాయం అనేది సంభవించదు. కానీ వీటి వలన గర్భవతికి చికాకు పుట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గర్భవతులు వీటి వలన బాధపడతారో అప్పుడు ఒక ఆరోగ్య కార్యకర్త వారికి సంబంధించిన సలహాలను మరియు వాటికి సంబంధించిన చికిత్సను అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఈ చిన్న చిన్న అస్వస్థతలు గనక అపాయకర పరిస్థితిలో ఉన్నట్లయితే డాక్టర్ వద్దకి గర్భవతులను రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. ద కామన్ మైనర్ ఎలిమెంట్స్ ఆర్ ఫస్ట్ వన్ nausea and vomiting, second one tylism, that is also known as excessive salivation. అనగా చిన్న చిన్న అస్వస్థతలు గర్భవతి కాలంలో సంభవించేవి ఏమిటి అనగా మొదటిది నాజియా అండ్ వామిటింగ్ అనగా వాంతులు, రెండవది టైలిజం, దీనినే మనం ఎక్సెసివ్ సాలివేషన్ అని కూడా అంటాము. అనగా లాలాజలము అధికంగా ఉత్పత్తి అవ్వడాన్ని టైలిజం లేదా ఎక్సెసివ్ సాలివేషన్ అని అంటాము. ద థర్డ్ వన్ హార్ట్ బర్న్, దీనిని పైరోసిస్ అని కూడా అంటారు. హార్ట్ బర్న్ అనగా గుండెలో మంట. ఫోర్త్ వన్ బ్యాక్ ఏక్ అనగా నడుము నొప్పి. ఫిఫ్త్ వన్ కార్పల్ టన్నల్ సిండ్రోమ్. సిక్స్త్ వన్ కాన్స్టిపేషన్ అనగా మలబద్ధకము. సెవెంత్ వన్ యూరినరీ ప్రాబ్లమ్స్ అనగా మూత్రాశయ సమస్యలు. ఎయిత్ వన్ వెరికోసైటిస్ అనగా వెరికోస్ రక్తనాళాలకి అంటు రావడం. నైన్త్ వన్ లెగ్ క్రాంప్స్ కాళ్ళ తిమ్మిరి. 10th వన్ హెడేక్ తలనొప్పి. 11th వన్ ఫెటిక్ అలసట లేదా నీరసం. 12th వన్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అనగా భావోద్వేగమైన కారకాలు, ఉద్వేగభరితమైన కారకాలు అని కూడా చెప్పవచ్చు. ఫస్ట్ విల్ సీ ద మైనర్ ఎలిమెంట్ నాజియా అండ్ వామిటింగ్ అనగా వాంతులు లేక వాంతి అగినట్లుగా గర్భిణీ స్త్రీ ఫీల్ అవ్వడం. దీస్ ఆర్ కామన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్ ఓవర్ 50% ఆఫ్ ప్రెగ్నెన్స్. It may be start early at 6 weeks of gestation, usually settles by 13 to 14 weeks. Exact cause is unknown but may be response to rising estrogen and very high HCG level as it is more common in multiple pregnancy. అనగా 50% గర్భిణీ స్త్రీలలో గర్భవతి సమయం యందు ఈ వాంతులు అనేవి సాధారణంగా ఉండే ఒక చిన్న సమస్య. ఈ వాంతులు అనేవి గర్భిణీ కాలం యందు 6వ వారం నుండి మొదలుకొని
13-14 వారాల వరకి కొనసాగడం అనేది జరుగుతుంది. అయితే ఈ వాంతులు జరగడానికి ముఖ్యంగా మనము ఖచ్చితమైన ఒక కారణాన్ని చెప్పలేము. కానీ మన శరీరంలో అనగా స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం లేదా హెచ్సిజి హార్మోన్ అనగా హ్యూమన్ కొరియానో గొనాడోట్రోఫిక్ హార్మోన్ అనేది రక్తంలో అధిక స్థాయిలో ఉత్పత్తి అవ్వడం వలన ఈ వాంతులు అనేది సంభవించడం జరుగుతుంది. ముఖ్యంగా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అనగా ఎవరైతే గర్భిణీ స్త్రీ కవల పిల్లలను కలిగి ఉంటుందో ఆ గర్భిణీ స్త్రీని ఆ గర్భకాలాన్ని మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటాము. వారిలో ఈ వామిటింగ్స్ అనగా వాంతులు అనే చిన్న అస్వస్థతను మనము ఖచ్చితంగా చూడగలుగుతాము. నెక్స్ట్ విల్ సీ ద మేనేజ్మెంట్ ఆఫ్ నాజియా అండ్ వామిటింగ్. అండర్ ద మేనేజ్మెంట్ ఇట్ కెన్ బి కంట్రోల్డ్ బై డైటరీ అడ్వైస్. Small frequent meals per day consisting of non-fatty, dry and high-calorie food with adequate fluid intake. మేనేజ్మెంట్ నిర్వహణ. మరి ఈ నాజియా అండ్ వామిటింగ్ వాంతులు తగ్గించడానికి మనం ఏ విధంగా గర్భిణీ స్త్రీని వీటిని తగ్గించడానికి ఏ విధమైన నిర్వహణ తీసుకోవాలి అని చూద్దాము. ఒకటి, ఇట్ కెన్ బి కంట్రోల్డ్ బై డైటరీ అడ్వైస్ అనగా పోషకాహార సలహాలు తీసుకోవడం వలన ఈ వాంతులని మనము తగ్గించవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న మోతాదులో తక్కువ మోతాదులో ఒక రోజులో తక్కువ కొవ్వు పదార్థాలు గల ఆహారాన్ని తీసుకోవడం, అధిక పిండి పదార్థాలు గల ఆహారాన్ని తీసుకోవడం, అధిక ద్రవాహారాలు తీసుకోవడం వలన ఈ వాంతులని మనము నివారించవచ్చు. నెక్స్ట్, అవాయిడెన్స్ ఆఫ్ స్పైసీ అండ్ పంజెంట్ ఆర్డర్స్, మెయింటైన్ బ్లడ్ షుగర్ లెవెల్స్, ప్రొవైడ్ కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్. వాంతుల యొక్క నిర్వహణ యందు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఘాటు వాసన గల పదార్థాలని గర్భిణీ స్త్రీలకు దూరంగా ఉంచాలి. అదేవిధంగా వారి యొక్క రక్తంలో చక్కెర స్థాయిలను సమాన స్థాయిలో ఉండే విధంగా చూడాలి. శుభ్రమైన వాతావరణాన్ని మరియు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గర్భిణీ స్త్రీకి ఏర్పాటు చేయాలి. సెకండ్ వన్, టైలిజం. టైలిజం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎక్సెసివ్ సాలివేషన్. Tylism is an unusual condition. It may be caused either by increased acidity in the mouth or by the intake of starch stimulating the salivary glands in women susceptible to excessive secretion. Tylism అనగా దీనినే మనం ఎక్సెసివ్ సాలివేషన్ అని కూడా అంటాము. అనగా లాలాజలం అధిక స్థాయిలో ఉత్పత్తి అవ్వడం. ఇది ఒక అసాధారణమైన పరిస్థితి. ఇది నోటి యందు ఆమ్ల ద్రవాలు అధికంగా ఉత్పత్తి అవ్వడం లేదా పిండి పదార్థాలని అధికంగా తీసుకోవడం వలన లాలాజల గ్రంథులు లాలాజలాన్ని అధిక స్థాయిలో ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉత్పత్తి చేయడాన్ని టైలిజం అని అంటారు. ఇది గర్భవతి కాలంలో అధికంగా జరిగే ఒక చిన్న అస్వస్థతగా చెప్పుకోవచ్చు. Third one, heartburn. It is also known as pyrosis. The resulting reflex of the acid gas contents are like to irritates the lower esophagus may also contribute to nausea and vomiting. This problem is aggravated by smoking, alcoholism, wearing tight clothes. Heartburn అనగా గుండెలో మంట. ఇది ఒక గర్భిణీ స్త్రీ యందు గనక ఎప్పుడైతే ఆమ్ల వాయువులు ఈసోఫాగస్ యందు అనగా ఆహార నాళం యందు అధిక స్థాయిలో ఉత్పత్తి చేయబడతాయో వాటి వలన వారికి వాంతులు అనేవి సంభవించడం జరుగుతుంది. గుండెలో మంట అనేది ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా ఎవరైతే మద్యపానం తీసుకుంటారో, స్మోకింగ్ అనగా
పొగ త్రాగుట మరియు వేరింగ్ టైట్ క్లాత్స్ అనగా ఇరుకైన దుస్తులు ధరించిన వారి యందు ఈ గుండెలో మంట అనేది అధికంగా చూడడం జరుగుతుంది. మేనేజ్మెంట్. కమింగ్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ హార్ట్‌బర్న్, ఫస్ట్ విల్ సీ దట్ small frequent meals to avoid overloading of stomach, maintain good posture, bland diet, for example, butter, milk, bread, banana, plain dal, idli with sugar, etc. Avoid bending soon after eating. మేనేజ్మెంట్ నిర్వహణ. గుండెలో మంట రాకుండా గర్భిణీ స్త్రీ యందు ఏ విధమైన నిర్వహణ చేయాలి అనేది చూసుకున్నట్లయితే, మొదటగా తీసుకునే ఆహార పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవడం, అదేవిధంగా జీర్ణాశయం యందు అధిక ఆహార పదార్థాలని పంపించకుండా ఉండడం, సరి అయిన భంగిమలో ఉండడం, బ్లాండ్ డైట్ అనగా మెత్తని ఆహార పదార్థాలు, ఉదాహరణకి బటర్ వెన్న, మిల్క్ పాలు, బ్రెడ్ మరియు రొట్టె, బనానా అరటిపండు, ప్లెయిన్ దాల్ పప్పులు, ఇడ్లీ విత్ షుగర్ చక్కెరతో ఇడ్లీలను తీసుకోవడం, ఇవన్నీ కూడా మెత్తటి ఆహార పదార్థాలు. వీటిని తీసుకోవడం వలన గుండెలో మంట రాకుండా చూడవచ్చు. అదేవిధంగా అవాయిడ్ బెండింగ్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్ అనగా ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే వంగకుండా ఉండడం. Fourth one, backache. Upper backache develops during the first trimester because of the increase in size and resulting heaviness of the breast. బ్యాకేక్ అనగా నడుము నొప్పి. ఈ నడుము నొప్పి పై భాగంలో రావడం అనేది జరుగుతుంది. గర్భిణీ స్త్రీ యొక్క వెన్నెముక యందు పై భాగంలో రావడం జరుగుతుంది. ఇది మొదటి 3 నెలల గర్భవతి కాలంలో గర్భాశయము అధిక స్థాయిలో దాని యొక్క పరిమాణంలో పెరగడం మరియు స్తనముల యొక్క పరిమాణం పెరగడం కారణంగా నడుము నొప్పి అనేది గర్భిణీ స్త్రీలలో చూడవచ్చు. మేనేజ్మెంట్ నిర్వహణ. మెయింటెనెన్స్ ఆఫ్ గుడ్ పోస్చర్ అండ్ అడాప్ట్ ద అప్రోప్రియేట్ పొజిషన్ వెన్ లిఫ్టింగ్. అవాయిడ్ స్టాండింగ్ ఫర్ prolonged periods of time. Avoidance of high heels and pointed heels. Proper body mechanics for lifting is essential to avoid muscular strain. మేనేజ్మెంట్ నిర్వహణ. నడుము నొప్పి రాకుండా చేయవలసిన నిర్వహణ ఏమిటి అనగా, సరి అయిన శరీర భంగిమలను పాటించడం, వస్తువులు ఎత్తేటప్పుడు సరి అయిన ఆ భంగిమలో ఎత్తడం, ఎక్కువ సమయం పాటు నిలబడకుండా ఉండడం, ఎత్తైన చెప్పులను ధరించకుండా ఉండడం, సరి అయిన శరీర భంగిమలను పాటించడం, వీటి వలన కండరాల యందు నొప్పి రాకుండా మనము చూడవచ్చు. దీని వలన నడుము నొప్పిని కూడా తగ్గించవచ్చు ఇవన్నీ పాటించడం వలన. అవాయిడెన్స్ ఆఫ్ ఎక్సెసివ్ బెండింగ్, లిఫ్టింగ్ ఆర్ వాకింగ్ వితౌట్ రెస్ట్ పీరియడ్. A woman who has a healthy diet and takes regular exercise will minimize this condition. Supportive low-heeled shoes and high heels are avoided. అనగా నడుము నొప్పి రాకుండా మనము ఇంకా ఏమి చేయాలి అనంటే, అధికంగా వంగకుండా ఉండడం, వస్తువులను ఎత్తకుండా ఉండడం, ఎక్కువ కాలం పాటు విశ్రాంతి లేకుండా నడవకుండా ఉండాలి. అదేవిధంగా మంచి పోషకాహారాన్ని తీసుకోవడం, క్రమమైన వ్యాయామాలను పాటించడం, తక్కువ ఎత్తుగల చెప్పులను ధరించడం, ఎక్కువ ఎత్తు ఉన్న చెప్పులని ధరించకుండా ఉండడం వలన నడుము నొప్పిని మనము రాకుండా చూడవచ్చు. ఫిఫ్త్ వన్, కార్పల్ టన్నల్ సిండ్రోమ్. ఇట్ రెఫర్స్ టు ద టింగ్లింగ్ నమ్నెస్ ఆర్ ఆల్టర్డ్ సెన్సేషన్ ఎక్స్పీరియన్స్ డ్యూ టు compression of the median nerve in the hand, and it may radiate up to the forearm. The mother complains of unable to use hands. కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనగా దీని వలన
చేతి యందు గల మధ్య నాడి అనేది అధికంగా ఒత్తిడికి గురవడం వలన చేతి యొక్క ముందు చేయి భాగం మొత్తం కూడా తిమ్మిరెక్కిపోయి ఉంటుంది. ఒకలాంటి దురద అనేది ఏర్పడడం వల్ల కొద్దిసేపు పాటు గర్భిణీ స్త్రీ తన యొక్క చేతిని కదిలించడానికి తోడ్పడకుండా ఉంటుంది. అంటే చేతిని లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. స్పర్శను కోల్పోవడం జరుగుతుంది. దీనినే మనం కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని అంటాము. 6th one, constipation. It is due to smooth muscle relaxant affect the progesterone. There is reduced gut motility and also aggravated in late pregnancy by the pressure from the enlarged uterus and from iron supplementation. ప్రొజెస్ట్రాన్ ప్రభావం వలన ప్రేగుల యందలి కండరములు వదలగుట వలన ప్రేగులలో పెరిస్టాలిటిక్ చలనం తగ్గిపోవటం వలన మలబద్ధకం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా పెరుగుతున్న గర్భాశయం ప్రేగులపై ఒత్తిడిని కలుగజేయటం వలన కూడా మలబద్ధకం అనేది ఏర్పడుతుంది. మేనేజ్మెంట్. అడ్వైజ్ ఏ ఫైబర్ డైట్ విత్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, an adequate fluid intake that is minimum of 6 to 8 glasses of water, establishment of regular and good bowel habits. మేనేజ్మెంట్ నిర్వహణ. మలబద్ధకం రాకుండా గర్భిణీ స్త్రీకి ఇవ్వవలసిన నిర్వహణ ఏమిటి అనగా, మొదటిది అధిక పీచు పదార్థాలు కలిగిన ఆహారాన్ని ఇవ్వడం, అదేవిధంగా తాజా కూరగాయలని తాజా పండ్లని భుజించమని చెప్పడం, తగినంత ద్రవాహారాలను తీసుకోవడం, రోజుకి 6 నుండి 8 గ్లాసుల నీటిని తాగమని చెప్పడం, రోజు సక్రమమైన మలమూత్ర విసర్జన ప్రక్రియలను కొనసాగించడం. ఇవన్నీ మలబద్ధకం ఏర్పడకుండా చేసే నిర్వహణ కార్యక్రమాలు. జనరల్ ఎక్సర్సైజ్, ఏ డైలీ వాక్, good posture and good mechanics facilitate venous circulation, thereby preventing constipation in the large intestines. Mild laxatives, stool softeners or glycerin suppositories if indicated. జనరల్ ఎక్సర్సైజ్, ఏ డైలీ వాక్ అనగా ప్రతిరోజు సాధారణ వ్యాయామాలు చేయడం, సరి అయిన శరీర భంగిమలను పాటించడం, రక్త ప్రసరణకి వీటి వలన సరి అయిన రక్త ప్రసరణ అనేది జరిగి మలబద్ధకాన్ని నివారించగలుగుతాము. మరియు పెద్దపేగు యందు సరి అయిన రక్త సరఫరా అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా లాక్సేటివ్స్, స్టూల్ సాఫ్ట్నర్స్ అనగా మలమును నునుపుగా చేసే మందులని, గ్లిజరిన్ సపోసిటరీస్ వంటివి అవసరమైతేనే వాడమని గర్భిణీ స్త్రీకి సలహాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ అనగా మలబద్ధకం రాకుండా చేసే నిర్వహణ. 7th one, urinary problems. Urinary frequency is increased in pregnancy. As the pregnancy advances, the enlarging uterus irritate the trigone of urinary bladder, leading to dystocia and eventually to urinary retention and overflow, incontinence. Whatever the urinary problems will predispose to urinary tract infection. urinary problems అనగా మూత్రాశయ సమస్యలు. గర్భిణీ స్త్రీ యందు అధిక మూత్ర విసర్జన అనేది జరగడం సాధారణంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే గర్భాశయ పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుందో, గర్భాశయం యొక్క ముందు భాగంలో ఉన్న మూత్రాశయంపై అధిక ఒత్తిడి కారణంగా అధిక మూత్ర విసర్జన అనేది జరుగుతుంది. ఒకవేళ మూత్ర విసర్జన సరిగా లేనట్లయితే మూత్రం బంధింపబడడం కానీ లేదా అధిక మూత్ర విసర్జన కానీ జరుగుతుంది. ఈ విధంగా అధిక మూత్ర విసర్జన జరిగినా లేక మూత్రం బంధింపబడినా కూడా మూత్రాశయ సమస్యలు అనేటివి ఏర్పడి మూత్రాశయ అంటువ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. 8th one, varicositis. Varicositis may result from impaired venous circulation and increased venous pressure in the lower extremities. Varicositis, itis అనగా ఇన్ఫెక్షన్ అనగా అంటు, వెరికోస్
అనగా రక్తనాళాలు. కాలి అందుగల రక్తనాళాలని వెరికోస్ వెయిన్స్ అని అంటాము. ఈ రక్తనాళాలపై ఒత్తిడి ఏర్పడుట వలన గర్భధారణ కాలంలో ఇవి సాధారణంగా ఈ రక్తనాళాలు ఉబ్బినట్లుగా కాళ్ళలో కానీ యోనిపై కానీ ఉబ్బి బాధ పెట్టడం అనేది జరుగుతుంది. మేనేజ్మెంట్ ఎలివేషన్ ఆఫ్ లెగ్స్, యూజ్ ఆఫ్ సర్జికల్ సపోర్ట్ స్టాకింగ్స్, అవాయిడ్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ స్టాండింగ్, ఎంకరేజ్ రెస్ట్ పీరియడ్స్ విత్ లెగ్స్ ఎలివేటెడ్ పొజిషన్. మేనేజ్మెంట్ నిర్వహణ. ఈ వెరికోస్ రక్తనాళాలు అనేవి ఏర్పడకుండా మనం ఏ విధంగా నివారించవచ్చు అంటే, మొదటిది కాళ్ళను పైకెత్తి పెట్టడం. రెండవది యూజ్ ఆఫ్ సర్జికల్ సపోర్ట్ స్టాకింగ్స్. స్టాకింగ్స్ అనేవి ఒకలాంటి సాక్స్ల మాదిరిగా ఉండే శస్త్రచికిత్స సంబంధించిన సాక్స్లు లభిస్తవి. వాటిని కాళ్ళకు ధరించడం మరియు అధికంగా నిలబడడం, అధిక కాలం పాటు నిలబడడాన్ని నిర్మూలించడం. ఎక్కువ విశ్రాంతి సమయంలో కాళ్ళను పైకి పెట్టుకొని ఉండే స్థితిలో గర్భిణీ స్త్రీ ఉండే విధంగా ఉన్నట్లయితే వెరికోసైటిస్ని తగ్గించవచ్చు. 9th one, leg cramps. Enlarged uterus exerts pressure either on the pelvis, blood vessels, thereby impaired circulation. లెగ్ క్రాంప్స్ అనగా కాళ్ళ తిమ్మిరి. అధికంగా గర్భాశయ పరిమాణం పెరగడం వలన దాని యొక్క ఒత్తిడి అనేది కూపకంపై ఉండి, కూపకం యందు ఉన్న ఒత్తిడి వలన కాళ్ళ లోపల ప్రవేశించే రక్తనాళాలపై అధిక ఒత్తిడి పడడం వలన రక్త ప్రసరణ అనేది సరిగా జరగదు. దీని వలన లెగ్ క్రాంప్స్ అనగా కాళ్ళలో తిమ్మిరి రావడం అనేది జరుగుతుంది. మేనేజ్మెంట్. ద మేనేజ్మెంట్ ఆఫ్ ద లెగ్ క్రాంప్స్ ఈజ్ straight the affected leg and elevated and encourage the mother for general exercise and a habit of good mechanics to improve circulation. Low ionized calcium level and increase level of serum phosphorus by dietary practices. మేనేజ్మెంట్ నిర్వహణ. కాళ్ళ తిమ్మిరి తగ్గించడానికి మనం ఏ విధమైన పద్ధతులను పాటించడం వలన మరి ఈ కాళ్ళ తిమ్మిరిని తగ్గించవచ్చు అంటే, కాళ్ళను ఎక్కువ శాతం పైకి ఎత్తి పెట్టడం లేదా సాధారణమైన వ్యాయామాలు చేయడం, అదేవిధంగా సరి అయిన శారీరక భంగిమలను పాటించడం వలన శరీరంలో రక్త ప్రసరణని సరిగ్గా నిర్వహించే విధంగా చేయడం వలన ఈ కాళ్ళ తిమ్మిరులను మనము తగ్గించవచ్చు. అదేవిధంగా తీసుకునే ఆహారంలో తక్కువ శాతం అయోడిన్ మరియు కాల్షియం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, సీరం ఫాస్ఫరస్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తన యొక్క గర్భిణీ స్త్రీ యొక్క ఆహారంలో ఉండే విధంగా చూసుకోమని చెప్పాలి. 10th one, హెడేక్. హెడేక్ అనగా తలనొప్పి. హెడేక్ కమ్స్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్, ఐ స్ట్రెయిన్, ఫెటిగ్, ఎమోషనల్ చేంజెస్. హెడేక్ అనగా తలనొప్పి. తలనొప్పి అనేది కొన్ని కారణాల వలన రావడం జరుగుతుంది గర్భిణీ స్త్రీ యందు. అవి ఏమి అనగా హార్మోనల్ చేంజెస్ అనగా హార్మోనల్ కారణాల వలన, హార్మోన్లలో మార్పులు రావడం వలన, ఐ స్ట్రెయిన్ కండ్లపైన ఒత్తిడి పడడం వలన, ఫెటిగ్ అలసట, ఎమోషనల్ చేంజెస్ అనగా ఉద్వేగపూరితమైన మార్పులు సంభవించడం వలన తలనొప్పి అనేది గర్భిణీ స్త్రీలో రావడం జరుగుతుంది. మేనేజ్మెంట్. ద మేనేజ్మెంట్ ఆఫ్ హెడేక్ ఈజ్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ మెడికల్ కండిషన్ అండ్ రిపోర్ట్ టు ద డాక్టర్. ఎస్టిమేట్ ద బీపీ లెవెల్స్. తలనొప్పి రాకుండా ఏ విధమైన నిర్వహణ చేయవచ్చు అంటే, ఈ తలనొప్పిని మనము చికిత్స చేయాలి అని అంటే ఇదొక వైద్య సంబంధమైన సమస్యగా చెప్పవచ్చు. దీనికి గర్భిణీ స్త్రీని డాక్టర్ వద్దకి పంపించాలి. అదేవిధంగా బీపీ లెవెల్స్ చెక్ చేస్తూ ఉండాలి, అనగా పరీక్షిస్తూ ఉండాలి. బ్లడ్ ప్రెషర్, రక్తపీడనం, గర్భిణీ స్త్రీ యొక్క రక్తపీడనాన్ని ప్రతి 2 గంటలకు ఒకసారి పరీక్ష చేయడం వలన కూడా తన యొక్క తలనొప్పిని మనము ఏ కారణం వల్ల వస్తుంది అనేది గుర్తించవచ్చు. ఇవి హెడేక్ అంటే తలనొప్పికి సంబంధించిన నిర్వహణ. 11th one, ఫెటిగ్ అనగా అలసట. అకర్స్ డ్యూరింగ్ ఫస్ట్ ట్రైమాస్టర్ ఫర్ నో రీజన్
but it is considered due to hormonal changes, initial fall in the basis మెటబాలిక్ రేట్ ఎర్లీ ఇన్ ద ప్రెగ్నెన్సీ. ఫెటిగ్ అనగా అలసట లేదా నీరసం. ఇది మొదటి 3 నెలల గర్భవతి కాలంలో ఏ విధమైన కారణాలు లేకుండా వస్తుంది. దీనిని గర్భవతి యొక్క శరీరంలో జరిగే హార్మోన్లలో జరిగే మార్పుల వలన ఈ అలసట అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా జీవక్రియలలో మార్పులు రావడం అనేది జరగడం వలన కూడా గర్భిణీ స్త్రీ యందు అలసట లేదా నీరసాన్ని మనము చూడవచ్చు. 12th one, ఎమోషనల్ ఫ్యాక్టర్స్. అండర్ ద ఎమోషనల్ ఫ్యాక్టర్స్, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఈజ్ డ్యూ టు మెనీ ఫ్యాక్టర్స్, హార్మోన్స్, ఫిజికల్ డిస్కంఫర్ట్, రిలేషన్ బిట్వీన్ ద ఫ్యామిలీ అండ్ ఉమెన్, కామన్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎమోషనల్ ఫ్యాక్టర్స్, ఉద్వేగపూరితమైన కారణాలు. ఈ ఉద్వేగపూరితమైన కారణాలు గర్భిణీ స్త్రీ యందు ఏ విధంగా ఏర్పడుతవి అనంటే, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఈజ్ డ్యూ టు మెనీ ఫ్యాక్టర్స్. ఉద్వేగపూరితమైన కారణాలు ఏర్పడడానికి ఎన్నో రకాల వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు గర్భిణీ స్త్రీకి సంబంధించినవి. రెండవది హార్మోన్స్. హార్మోన్లలో తన శరీరంలో ఉన్న హార్మోన్లలో ఏవైనా మార్పులు సంభవించినప్పుడు లేదా శారీరక అసౌకర్యం ఉన్నప్పుడు, రిలేషన్ బిట్వీన్ ద ఫ్యామిలీ అండ్ ఉమెన్ అనగా తన యొక్క కుటుంబం మరియు తన మధ్య గల ఏదైనా విభేదాల కారణంగా కూడా ఉద్వేగపూరితమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కామన్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనగా గర్భిణీ స్త్రీకి సంబంధించిన వేరే ఇతర ఏవైనా వ్యాధుల వలన కూడా గర్భిణీ స్త్రీ ఉద్వేగపూరితంగా ప్రభావితమై కొన్ని సమస్యలను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీ గర్భవతి కాలంలో ఎదుర్కొనే చిన్న అస్వస్థతలు. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ద మైనర్ ఎలిమెంట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. వామిటింగ్, నాజియా అండ్ హార్ట్బర్న్, కాన్స్టిపేషన్, వెరికోస్ వెయిన్స్, వెరికోసైటిస్, ఫెటిగ్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్, హెడేక్, బ్యాకేక్, కార్పల్ టన్నల్ సిండ్రోమ్. These are all the minor elements during pregnancy. Role of midwife. Avoid stressful events, reassure the woman and family, balance diet and exercise, calm and quiet environment will help the mother to be comfortable. The role of midwife during the minor elements who is facing the pregnant woman. The role of a midwife is avoid stressful events. గర్భవతి యొక్క ఒత్తిడిని తగ్గించడం. రీఅష్యూర్ ద ఉమెన్ అండ్ ఫ్యామిలీ అనగా గర్భిణీ స్త్రీ యొక్క కుటుంబం మరియు గర్భిణీ స్త్రీకి సలహాలు ఇవ్వడం. బ్యాలెన్స్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనగా సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, సరి అయిన వ్యాయామాలను పాటించమని చెప్పడం. కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్ విల్ హెల్ప్ ఏ మదర్ టు బీ కంఫర్టబుల్ అనగా ఆహ్లాదకరమైన మరియు సాధారణమైన వాతావరణాన్ని తన చుట్టూ ఉన్న పరిస్థితులలో కల్పించడం వలన గర్భిణీ స్త్రీకి ఉన్న చిన్న అస్వస్థతలని మనము తగ్గించవచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్య కార్యకర్త యొక్క బాధ్యతలు. Next we'll see the questions from this topic. First we'll see the short answer type of questions. List the presumptive signs of pregnancy. Second one, what is amenorrhea? Third one, define quickening. Coming to the long answer type questions. First one, explain the signs and symptoms of pregnancy. Second one, write the physiological changes during pregnancy. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనగా చిన్న ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు. మొదటిది, లీజ్ ద ప్రిజంప్టివ్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనగా గర్భిణీ స్త్రీలో ఏర్పడు ఊహించు గుర్తుల గురించి రాయండి. రెండవది, వాట్ ఈజ్ అమెనోరియా? అమెనోరియా అనగానేమి? మూడవది, డిఫైన్ క్వికనింగ్. క్వికనింగ్ అనగానేమి? ఈ 3 కూడా 2 మార్కుల ప్రశ్నలు, చిన్న ప్రశ్నలు.
లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనగా పెద్ద ప్రశ్నలు 6 మార్కుల ప్రశ్నలు. మొదటిది ఎక్స్‌ప్లెయిన్ ద సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనగా గర్భవతికి సంబంధించిన గుర్తులు, లక్షణాలు రాయండి. సెకండ్ వన్ రైట్ ద ఫిజియోలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనగా గర్భవతి కాలంలో సంభవించు శారీరక మార్పుల గురించి వ్రాయండి. ఇవి 2 కూడా 6 మార్కుల ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు. ఇవన్నీ కూడా ఈ టాపిక్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వెషన్స్ అనగా ముఖ్యమైన ప్రశ్నలు. సో, టిల్ నౌ వి డిస్కస్డ్ అబౌట్ in part 1 in the topic normal pregnancy. In the part 1 we discussed about the signs and symptoms of pregnancy and physiological changes during pregnancy. In the part 2 we discussed about the minor elements during pregnancy. These three important topics till now we discussed in the normal pregnancy lesson. So I hope you understand. Thank you.